హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఓకే, ఇవాళ వంకాయ రోటి పచ్చడి చూసిద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్, మిర్చి, టమాటో అండ్ వంకాయ కట్ చేసుకోవాలి. అండ్ వంకాయ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేయాలి, లేదంటే అవి నల్లగా అయిపోతాయి. తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఫస్ట్ మిర్చి వేసుకోండి. మిర్చి కొంచెం గోలాక కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ అండ్ వంకాయ కూడా వేయండి. కొంచెం కలిపేసి మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 15 మినిట్స్ అవి మగ్గాక తీసి కలపండి. కొంచెం మెత్తగా అవుతాయి వెజిటేబుల్స్. అలా అయినాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో రోలు ఉంటుంది కదా, అందులో కొంచెం వెల్లిపాయ, జీలకర్ర వేసి దంచుకోండి. దాని తర్వాత మనం ఇందాక మగ్గించుకున్న వంకాయ రోటిలో వేసుకొని ఇలా పచ్చగా దంచుకోండి. ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ ఇలా రుబ్బుకుంటూ దంచుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయితే మస్తుగా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక 2 days అయినా బాగుంటుంది. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. తర్వాత కొంచెం చింతపండు రసం ఆర్ చింతపండు వేసి దంచుకోవచ్చు, మీకు ఓకే అయితే. నేనైతే చింతపండు రసం ప్రిఫర్ చేస్తున్నాను. తర్వాత పోపు పెట్టుకోవాలి. నేనైతే ఆకలికి మర్చిపోయాను.